జై శ్రీమన్నారాయణ. మన వీక్షక భక్త ప్రజానికానికి కొన్ని మంచి విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నా. ఏంటి ఏ విషయాలు అంటే, మనము గతించిన మన పెద్దలకు ఎలా పిండ ప్రదానాలు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎందుకు చేయాలి, మనకు మంచిగా అర్థమయ్యేటట్టు ఈరోజు మనం చెప్పదలుచుకున్నాం అన్నట్టు. అయితే మొట్టమొదటి రోజు ప్రాణత్యాగం ఎప్పుడైపోతుందో ఆ రోజు ఏం చేస్తారంటే దాన సంస్కారం చేస్తారు. రెండో రోజు కూడా కర్మ ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు శిలను వాడారో, కుండకు కొట్టారో, ఆ శిలను అక్కడ ప్రతిష్ట చేసి రోజు శిల తర్పణాలు వాసోదకాలు ఇవ్వడం జరుగుతుంది. కర్త 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లనే ఇడుస్తారు. 11వ రోజు ఏకోతిష్ట శ్రాద్ధం అని చేస్తారు. తర్వాత సపిండీకరణ శ్రాద్ధం అని చేయడం జరుగుతుంది. అందులో మరణించిన వారికి వారి తండ్రి తాత ముత్తాతలను పిలిచి ఆవాహన చేసి అప్పచెప్పడం జరుగుతుంది. అప్పుడే మైల పోతుంది, మన సూతకం అంటారు, అది పోతుంది. ఆ యొక్క మరణించిన వాళ్ళకు కూడా ప్రేతత్వము వదిలిపోతుంది. దాని తర్వాత మనం మాస్కాలు స్టార్ట్ అవుతుంది. అయితే మరణించిన రోజు ముందు రోజు ఏం జరుగుతుందంటే, యమభట్లు మన ఈ యొక్క సూక్ష్మ శరీర ఆత్మను తీసుకెళ్ళిపోయి మరి యమధర్మరాజు ధరించడము, చిత్రగుప్తుని ఆదేశానుసారం యమధర్మరాజు మళ్ళీ కింకర్లకు ఆజ్ఞాపిస్తాడు, అదే గృహంలో వదిలేసి రండి. కొడుకు కర్మ చేస్తాడు. కర్మ చేసిన తర్వాత 12వ రోజు 13వ రోజు తీసుకురండి అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు వదిలిపోయడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఏదైతే మనం కర్మ చేస్తామో దాంతో ఇంకొక శరీరం ఏర్పడుతుంది. 12వ రోజు సపిండీకరణ జరిగినాక అప్పటి నుంచి ఈ జీవుని యాత్ర ప్రారంభమైపోతుంది. అయితే మన భూలోకం నుండి నరకలోకం 86,000 క్రోసుల దూరం ఉంటుంది. రోజంతా నడిపించుకుంటా తీసుకుపోతుంటారు యమభట్లు. రోజంతా నడిపించుకుంటా తీసుకుపోతారు. కరెక్ట్ 18వ రోజు అవుతుంది మరణించినటువంటి వారికి. 18వ రోజు వస్తుంది. అయితే 12వ రోజు 13వ రోజు నుంచి ప్రయాణం అయిపోతుంటాడు. యమభట్లు తీసుకొని పోతుంటారు. ప్రయాణం ప్రారంభమవుతుంది. అయితే సౌమ్యపురం అనేది చేరుకుంటారు. పైన ఉంటుంది సౌమ్యపురం. ఏ పురము? పురం. అది 17వ రోజు కానీ 18వ రోజు కానీ చేరుకుంటారు. అప్పుడు మనము ఊనమాసికం అనే శ్రాద్ధము, పిండ ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు. కొంతమంది పిండ ప్రదానం చేస్తారు, కొంతమంది తర్పణాలు చేస్తారు, కొంతమంది మరి శ్రీ వైష్ణవులేమో స్వాములను గురించి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అయితే మొదటి నెల ఊనమాసికము 15వ రోజు అయిపోతుంది. సరిగ్గా 1వ మాసము అంటే మొదటి నెలకు వీళ్ళు ఎక్కడ చేరుకుంటాడు ఈ ఆత్మ సూక్ష్మ శరీరం అంటే, పుష్పభద్ర నది అక్కడ చేరుకుంటారు. సౌమ్యపురంలోనే, రెండు ఒక్క దగ్గరనే, కొద్ది క్షణాల తేడాలు ఉంటుంది. అక్కడ ఒక యామ్యం అనే మర్రి చెట్టు ఉంటుంది. 1 సెకండ్ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ మనం మొదటి మాసకం పిండ ప్రదానం ఏదైతే చేసినామో ఆ యొక్క ముద్ద ఆకలి తీరడం కోసం వాళ్ళకి అందుతుంది. మనం ఇక్కడి నుంచి ఏదైతే ఇక్కడ కుమారులతో చేయిస్తామో ఆ ముద్ద అక్కడ అందరం జరుగుతుంది. వాళ్ళు అది ఆరగించి మళ్ళీ ప్రయాణము ప్రారంభం చేస్తారు. సరిగ్గా 45వ రోజుకు సూర్యుడి కుమారుడు జంగముడు అనే రాజు, దాన్ని ఏమంటారంటే సౌరిపురం అంటారు, అక్కడ చేరుకుంటే త్రైపాక్షికము అంటే నెల మీద 15 రోజులకు మళ్ళీ పిండ ప్రదానం చేయడము, వాళ్ళకు అందించడం జరుగుతుంది. అది అందుతుంది. అయితే ఇక్కడ నీళ్లు కూడా తీసుకుంటారు. వాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వాలి. మనం జలకుంభం ఇట్లా ఇస్తే అది కూడా వాళ్ళకు అందుతుంది. నీళ్లు గిన తాగేసి మళ్ళీ వాళ్ళు ప్రయాణం సాగిస్తే 4వ మాసం 60 రోజులు 4వ మాసం నగేంద్ర భవనం అంటారు. అక్కడ అసిపత్ర వనం ఉంటుంది. అంటే కత్తుల్లాంటి ఆకులు ఉన్నటువంటి వనాలు ఉంటాయి. అక్కడ ద్వితీయ అనుమాసికము అని మనం అంటాం. ద్వితీయ మాసికం బిడ్డ ప్రదానం ఏదైతే చేస్తామో
ఆ పిండాలు ఆ యొక్క ఆహారము వాళ్ళకు అందడం జరుగుతుంది. మళ్ళీ ప్రయాణం ప్రారంభమవుతుంది. 90 రోజులు 3 నెలలు గంధర్వపురము గంధర్వపురము చేరుకుంటారు. చేరుకున్నప్పుడు ఈ 90 రోజులకు మనం పిండ ప్రదానం ఏదైతే చేస్తామో వారికి అందుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది 120 రోజులు, అంటే 4 మాసాలు. దాని పేరేంటి? శైలాగమపురము. శైలాగమపురం అక్కడ చేరుకుంటాం. అక్కడ ఏమవుతుంటుంది? బాగా రాళ్ల వర్షం పడుతుంటుంది పాపం వీరిపైన. అక్కడ ఆకలి కూడా బాగా అవుతుంది. మనం 4వ నెలకు పెట్టినటువంటి పిండ ప్రదానము ఆ యొక్క ఆహారము వాళ్ళకు అందుతుంది. ఇక తర్వాత మళ్ళీ ప్రయాణం ప్రారంభమైతే 150 రోజులు అవుతుంది. పంచమ మాసికం 5 ఎక్కడ చేరుకుంటారంటే క్రౌంచపురం. అక్కడ ఈ యొక్క ఆహారం మళ్ళీ అందుతుంది. పిండ ప్రదానం చేసింది వాళ్ళు చేసుకుని మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉంటే నెక్స్ట్ ఎక్కడ చేరుకుంటారు అంటే 5.5 నెలలకు మళ్ళీ ఆల్టు క్రూరపురము. ఇక్కడ మనం ఎప్పుడైతే 12వ రోజు ఉదకుంభ దానం అది చేయిస్తారో పురోహితులు, వాళ్ళకు దాహం తీరుతుంది. ఎందుకంటే అక్కడ బాగా దాహం వేస్తుంది. ఒక గడియ కాలం ఉంటారు 5.5 నెలల తర్వాత ఉండి మళ్ళీ దాహం తీసుకొని మన పిండ ప్రదానం చేసినటువంటి ఆహారం వాళ్ళకి అందుతుంది. మళ్ళీ ప్రయాణం సాగిస్తారు. 180 రోజులు షణ్మాసికము 6వ నెల ఆ యొక్క పిండ ప్రధానం ఆహారం మళ్ళీ అందుతుంది. మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే చిన్న బ్రేక్ వస్తుంది. ఏంటి ఆ బ్రేక్ అంటే యమభట్లు అడుగుతారు, నీకు గోదానం చేశారా మీ వాళ్ళు? 11వ రోజు 12వ రోజు గోదానం చేస్తే ఇగో ఇది చూస్తున్నావు కదా, ఈ వైతడిని నదిని దాటి ఆవలి వద్దకు పోవచ్చు. వైతడిని గోదానం అని ముందుగా చేయిస్తే అటువంటి వాళ్ళను ఆ పడవల కూర్చుండబెట్టి అవతల ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది. ఆ నది ఎట్లా ఉంటుందంటే ఎన్నో వైజనాల దూరం వెడల్పు ఉంటుంది. రక్తము చీము నెత్తుతోటి నిండి ఉంటుంది. అందులో ఏముంటాయి? మొసళ్ళు, తిమింగిలాలు, పాములు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఎవరికైతే ఇక్కడ గోదానం చేయలేదో వాళ్ళు ఇక్కడనే నెత్తి నోరు తల బాదుకుంటూ కూర్చుంటారు. అయ్యో బతుకున్నప్పుడు ఏం దానం ధర్మం చేయకపోతే ఇట్లా వస్తే నా కొడుకు చేయకపోయే, నాకు ఇక్కడ ఇంత అవస్థ వచ్చింది అని. అప్పుడు యమభట్లు కూడా కొట్టి చూసినావా, అంత ఆస్తిపాస్తులు సంపాదించినావు, మరి నీకోసం మీ వాళ్ళు ఏం చేయలేదు అంటే అలా జరుగుతుంటారు. వాళ్ళు ఏడుస్తుంటారు, అందరినీ పడుతుంటారు, అందరినీ కొన్ని సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఎవరికైతే గోదానం చేయిస్తారో వాళ్ళకు ఆ గోవు కూడా అక్కడ ప్రత్యక్షమైపోయి ఆ యొక్క సాయంతో వైతడిని నది దాటుతుంది. కరెక్ట్ 6 నెలల తర్వాత వైతడిని నది అడ్డుకు వస్తుంది. అది దాటిన తర్వాత 210 రోజులు అవుతుంది. 7వ నెల 7వ మాసికం బహుపదపురము అనేది చేరుకుంటారు. బహుపదపురం ఇక్కడ ఏం జరుగుతుంది? మనం పెట్టినటువంటి ఆహారం వాళ్ళకి అందుతుంది. అది తీసుకొని మళ్ళీ 240 రోజులు అష్టమ మనుమాసికము. ఏం పేరు అక్కడ చేరుకుంటారు? దుఃఖద నగరం. అక్కడ చేరుకొని మనం పెట్టినటువంటి 8వ మాసికం పిండాలకు ఆహారం అందుతుంది, భుజిస్తారు. అక్కడి నుంచి 270వ రోజు నానాక్రందపురం 9వ మాసం పూర్తవుతుంది. ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఏమవుతుంటుంది? చాలామంది నడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నానాక్రందపురం అరుపులు ఎక్కువ వినబడతాయి. అయితే ఈ నానాక్రందపురం దాటడానికి 11వ రోజు ఒక ఎద్దు పూజ చేయిస్తారు. వృషభాన్ని అరిచివేసి పూజ చేయించి వదలడం జరుగుతుంది. జనకృష్ణుడు అంటారు కదా, అలా ఆ పుణ్యం చేత ఈ యొక్క పురము దాటుతారు, నానాక్రందపురం. తర్వాత కరెక్ట్ సరిగా 300 రోజులు పూర్తవుతుంది. అక్కడ సుతప్త నగరం అని చేరుకుంటారు. సుతప్త నగరం అక్కడ 10వ మాసంలో పెట్టినటువంటి ఆహారం అంతది. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అయిపోయి 330 రోజులకు రౌద్రపురం చేరుకుంటారు. అక్కడ ఏకాదశ మాసికం అంటే 11వ నెల మాసికం అన్నము మనం పెట్టింది తినేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తే
345 రోజులు, అంటే సరిగ్గా సంవత్సరానికి 15 రోజుల ముందు ఊణాబ్దికము అంటే సగం, 12 నెలల సగం ముందే పెడుతున్నాం అడ్వాన్స్. ఎందుకంటే అక్కడ ఆగుతుండు ఆహారం అందుతుంది, అక్కడ బాగా వర్షం కూడా పడుతుంటుంది ఆ పట్టణంలో. ఇక్కడ గొడుగు అనిపిస్తుంటే వర్షం బాధలు ఉన్నాయి, ఆకలి తప్పుల బాధలు తీరుతాయి. ఈ యొక్క మనం 345 రోజున ఆహారం అరగించి మళ్ళీ ప్రయాణం సాగిస్తే 360వ రోజుకు సరిగ్గా సీతాఢ్య నగరము, ఏం పేరు? సీతాఢ్య నగరం. అక్కడ కరెక్ట్ సరిగ్గా 360వ రోజుకు చేరుకుంటారు. అప్పుడు అక్కడ బాగా చలి బాగుంటుంది. మనము దినకర్మ చేసేటప్పుడు ఆ 10, 11, 12 రోజులల్లా స్వాములకు వాళ్ళ నిమిత్తులైనటువంటి బ్రాహ్మణులకు చెద్దరు దానం చేస్తారు, వస్త్రాలు ఇస్తారు, నీళ్ళ చెంబులు ఇస్తుంటారు, భోజనాలు పెడతారు. అవన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఈ సీతాఢ్య నగరం లోపల 12వ నెల ఆహారం అందుతుంది. అది తీసుకొని మళ్ళీ కొద్దిగా దూరం నడుస్తారు. అక్కడ బహుబీతిపురం అనేది చేరుకుంటారు. ఏం పురం? అక్కడ సంవత్సర విమోకం 360 రోజుల తర్వాత ఇక్కడ చేరుకుంటారు. ఒక ప్రథమాబ్దికము క్లైమాక్స్ ఇక్కడ వరకు పూర్తయిపోతుంది, జర్నీ అయిపోతుంది. జీవుని పరలోక యాత్ర ఇక్కడ ముగుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రేత శరీరం ఉంటుంది, ఒక శరీరం ఉంటుంది. మనం 10 రోజులు చేస్తే ఒక శరీరం ఏర్పడింది, ఆ శరీరం పోతుంది. పోయినాక చెయ్యి గల సూక్ష్మ శరీరం పొందుతారు, కొత్తది. దాన్ని ఏమంటారంటే యాతనా శరీరం. యాతనా శరీరం అంటే కొట్టినా తెలుస్తుంది, గిచ్చినా తెలుస్తుంది, ముద్దించుకున్నా తెలుస్తుంది. అంటే ఏదైనా మంచి చెడు అన్నీ తెలుస్తుంది దానికి. అటువంటి శరీరాన్ని తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారంటే కర్మలు అనుభవించడానికి. బతికున్న కాలంలో చేసినటువంటి పుణ్యానికి పాపానికి కష్టాలు, చేసినటువంటి పుణ్యానికి సుఖాలు. ముందు నరకంలోకం వెళ్తారు, అక్కడ కర్మలు అనుభవించడానికి. అయితే ఆ యాతన శరీరం పొంది ఆకాశ మార్గాన్ని తిరుగుతారు. అంటే ఇవన్నీ కూడా విని మనం భయపడద్దు. ఇదంతా ఎవరికి జరుగుతుంది? చాలా పాపులకు. వాళ్ళు నరకానికి దక్షిణం తోవ ఉంటుంది, ద్వారం. అక్కడ ధర్మధ్వజుడు అనే ద్వారపాలకుడు ఉంటాడు. ఆయన రండి అని చెప్పి స్వాగతించడము. అక్కడి నుంచి ఆ దగ్గర నుంచి యమధర్మరాజు దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. నరకంలో ప్రవేశపెడతారు. అక్కడ యమధర్మరాజు పలాని గ్రామం నుంచి పలాని నుంచి ఈయన వచ్చిండు అని చెప్తే ఆ చిత్రగుప్తుని వైపు చూస్తాడు. చిత్రగుప్తుడు అంతా కూడా చూసి యమధర్మరాజుకు చెప్తాడు. మరి చిత్రగుప్తుడు ఆయన పాపాలను అడిగి తెలుసుకుంటాడు. ఎవరిని అడుగుతాడు? శ్రవణులు. ఎవరు? వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మదేవుని కుమారులు. వాళ్ళంతా 3 లోకాలు తిరుగుతూనే ఉంటారు. భూలోకం, ఇవన్నీ స్వర్గం, భూలోకం, పాతాళలోకం, అన్ని లోకాలు తిరుగుతుంటారు. వాళ్ళ భార్యలు కూడా ఇదే యొక్క పని చేస్తారు. ఎవరు ఎక్కడ పాపం చేస్తున్నారో, ఎక్కడ పుణ్యం చేస్తారో అదంతా తీసుకుపోయి అక్కడ ఇస్తారు. ఇవి కాకుండా పంచభూతాలు కూడా చూస్తుంటాయి మనం చేసే కర్మలు. వాళ్ళు శ్రవణులు. ఆ శ్రవణులు పిలిచి చిత్రగుప్తుడు అడుగుతాడు, వీడు చేసిన పాపాలు ఏంటి, వీడు చేసిన పుణ్యాలు ఏంటి అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అబద్ధం చెప్పరు, నిజం ఉన్నట్టు చెప్తారు. ఇక్కడలాగా లంచానికి అటువంటి వాటికి వాళ్ళు ఆశపడేటోళ్ళు కాదు. నిజాయితీగా ధర్మబద్ధంగా ఏం పాపాలు చేశాడు, ఏం పుణ్యాలు చెప్తారు. అయితే అక్కడ యమధర్మరాజు ఎట్లా కనబడతాడంటే దండహస్తుడు, పెద్ద శరీరం ఉంటుంది. ఆయనకి ఏం వాహనం ఉంటుంది? దున్నపోతు వాహనం ఉంటుంది. 32 చేతులు ఉంటాయి. ఇంకా 3 అమ్మడాల ముఖం ఉంటుంది ఆయనకు. కళ్ళు ఎట్లుండే అంటే దిగుడు బావులు ఎట్లుంటాయో అట్లాంటి కళ్ళు కనబడతాయి. ఎర్రని పొడుగైన ముక్కు ఉంటుంది. అంత భయంకరంగా ఉంటాడు ఆయన. అక్కడ చూసి ఇగో ఇన్ని రోజులు ఇన్ని పాపాలు చేసిండు, దానికోసం ఇన్ని ఉండాలని చెప్పి. అయితే మొత్తం నరకాలు కూడా 84 లక్షల నరకాలు ఉంటాయి అక్కడ. అందులో 21 ఘోరమైనటువంటి నరకాలు ఉంటాయి.
రౌరవం అని, కుంభిపాకం అని, ఎవరు ఎటువంటి పాపాలు చేస్తే ఆ నరకంలో ఉంచడము, అక్కడ శిక్షలు అనుభవించడం, చేసిన పుణ్యానికి స్వర్గం పోవడం, మళ్ళీ వాళ్ళ లెక్క ప్రకారము మరి జన్మించడము జరుగుతూ ఉంటుంది. అంటే జీవుని పరలోక యాత్ర ఈ విధంగా జరుగుతుంది. అందుకే మనం ఉన్నటువంటి వాళ్ళు గతించిన పెద్దలకు పిండ ప్రదానాలు చేయాలి, వాళ్ళకు ఆహారము పంపేటట్టు మనం ఈ విధంగా చేస్తే వాళ్ళ సొంత ఈ యొక్క పిండ ప్రదానాల వల్ల కూడా వాళ్ళకు మంచి శరీరం వస్తుంది. మనం ఏదన్నా లోపం చేస్తే కూడా వాళ్ళకు ఆ కొత్త శరీరం అనే దాంట్లో మళ్ళీ అవయవ లోపం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని మాసికాలు పెట్టాలి, అన్ని నెలలు మంచిగా చేయాలి, సక్రమంగా చేస్తే అవుతుంది. అయితే ఈ యొక్క ఆత్మను ఒక్కసారి యమభట్లు వాళ్ళు కూడా అంటారు, మంచిగున్నప్పుడు ఒక మంత్రమన్న చదివినవా, జపమన్న చేసినవా, పూజ చేసినవా, క్షమాపరాధం కురితే భగవాన్ హరిలీశ్వరం వయంతు సాపరాధానాం దండధామతనాజ్ఞయా. అంటే ఒక మంత్రం మంచి కూడా ఉన్నప్పుడు జపిస్తూ ఉంటే ఈ విధంగా జరుగుతుంది. అంటే జీవుని పరలోక యాత్ర ఈ విధంగా ఉంటుంది. మనం ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు మన పెద్దల్లో కలిసిపోయి మన యొక్క ఈ శ్రాద్ధాలకు సేవలకు వాళ్ళు సంతసిస్తే, మనం చేసే దేవత పూజలకు వాళ్ళ సహకారం కూడా అందిస్తారు. దేవతలకు కూడా వాళ్ళు చెప్తారు, వీళ్ళు మంచి వాళ్ళే, మా అందరినీ బాగా చూస్తున్నారు, వీళ్ళకి మంచి వరాలు ఇవ్వండి, వీళ్ళు ఎదుగుదల అయ్యేటట్టు చూడండి అంటే అప్పుడు మన యొక్క కష్టాలు పోయి మన పితృదేవతలు సంతసిస్తే దేవతలు అనుగ్రహించడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.